5:30కి ఔరా ప్రసారం. నమస్కారం. भगवान् मंगलाय तनो हरे
ఈ ఆయుష్ హాస్పిటల్ మెయిన్ ప్రిన్సిపల్ ఎయిమ్ చికిత్స రోగం కన్నా బాధాకరంగా ఉండకూడదు. ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు స్కాన్ కోసం ఇంకో చోటకి వెళ్తాం తిరగటంలో ట్రాన్స్పోర్ట్లోనే రోగికి బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్ని రకమైన చికిత్సలు, అన్ని రకమైన డాక్టర్లు ఒకే చోట 24 గంటలు అందుబాటులో ఉంచడానికి హాస్పిటల్ పెట్టబడింది. దాన్ని ఒక ప్రముఖ వైద్యుని పరిభాషలో చెప్తామంటే నాట్ టు మేక్ ద ట్రీట్మెంట్ మోర్ గ్రీవస్ దాన్ ద ఎండ్యూరెన్స్ ఆఫ్ ద డిసీజ్. అది వైద్యుడి ప్రముఖ కర్తవ్యం. ఆ ఉద్దేశం మేరకే ఈ హాస్పిటల్ పెట్టాము. ఈ హాస్పిటల్లో అన్ని రకాల వైద్యులు, అన్ని రకాల స్పెషాలిటీసు, అన్ని రకాల స్కాన్స్ ఒకే చోట వైద్యం అందుబాటులో ఉంటుంది. మా కృషి చికిత్స రోగికి ఉపశమనం కలిగించడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని హాస్పిటల్ యాజమాన్యం తరఫున, హాస్పిటల్ వైద్య బృందం తరఫున నేను హామీ ఇస్తున్నాను. విజయవాడ పట్టణంలో కనీవినియర్ రీతిలో సుమారు 40 కోట్ల రూపాయలతోటి 200 పడకల ఆసుపత్రి ప్రారంభించడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఎంతో అవసరం. ప్రతి సందర్భంలో కూడా మనం ఇక్కడ జరుగుతున్న వివిధ యాక్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని కానివ్వండి, పెరుగుతున్న జనాభాని మన దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే సేవలు గణనీయంగా తగ్గుతూనే ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి ప్రైవేట్ సెక్టార్లో చాలా మంది ముందుకొచ్చి ఈరోజు ఆయుష్ హాస్పిటల్స్ ని ఎన్ఆర్ఐ ఎల్ఈపిఎల్ పార్ట్నర్షిప్ లో డాక్టర్స్ అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇటువంటి సర్వీసెస్ ఆఫర్ చేయడం అనేది నిజంగానే నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా మనం వైద్య సేవలు అందించడానికి ఉపయోగించుకునే విధంగా ఇటువంటి ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే మెరుగైన వైద్య చికిత్సల కోసం ప్రతి కుటుంబానికి ఆ ధైర్యం వచ్చేటట్టు మనందరం కూడా సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని చేయాల్సిన అవసరం చాలా మందికి ఉంది. ఈరోజు ఎన్ఆర్ఐ ఎల్ఈపిఎల్ ఇద్దరు కలిసి మరి ఇంత గొప్ప సంస్థని మనకి విజయవాడలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మేమందరం కూడా ఈ ఆసుపత్రిని చూసి అనుకున్న మంచి మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాం. అదేంటంటే నిజంగానే మనం అనుకున్న దానికన్నా ఒక స్టెప్ హయ్యర్, అంటే సౌకర్యాల విషయంలో మెరుగైన సేవలు అందించడానికి వాళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మేము అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆసుపత్రులు ప్రతి పట్టణంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆయుష్ హాస్పిటల్ ఒక టెర్షరీ హాస్పిటల్గా విజయవాడలో ఏర్పడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది. ఎందుకంటే టెర్షరీ కేర్లో ఈవేళ దాని అవసరం ఉన్నది, కానీ చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందా, అనవసరంగా ఖర్చు పెరిగిపోతుందా, కుటుంబాలు గొల్లైపోతాయన్న భయం అన్నది. ఈవేళ నైపుణ్యం, వృత్తిపరమైన నైపుణ్యం, వైద్య రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, నిజాయితీకి మారుపేరైన వాళ్ళు, మానవత ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఈ 4 కలవడం చాలా అపురూపమైనటువంటిది. వైద్య రంగంలో నైపుణ్యం, నిజాయితీ, మానవత, సామర్థ్యం 4 కలవడం చాలా అపురూపమైనటువంటిది. ఆ 4 కలిసినటువంటి డాక్టర్లు నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులు, సహాధ్యాయులు. ఈవేళ హాస్పిటల్ ఏర్పాటు చేశారు అత్యుత్తమ ప్రమాణాలతో. ఇక్కడ ఖచ్చితంగా మంచి వైద్యం, అనవసరమైనటువంటి చికిత్సలు లేకుండా, అనవసరమైనటువంటి హైరాణ లేకుండా, ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో, కుటుంబం గొల్లవుతుందన్న భయం లేకుండా మంచి వైద్యాన్ని ఖచ్చితంగా ఇక్కడ అందిస్తారన్న పూర్తి విశ్వాసం నాకున్నది. ఇది విజయవాడ నగరానికే కాదు, ఈ కోస్తా జిల్లాలకి, మన రాష్ట్రానికి ప్రైవేటు వైద్య రంగంలో ఇదొక మేలు మలిపోతుందని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ సందర్భంగా దీన్ని ప్రారంభించినటువంటి నా ఆప్తమిత్రులు, ఇక్కడ డాక్టర్ రమేష్ గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు, ఇతర మిత్రులు, వారందరినీ మనసారా అభినందిస్తున్నాను. ఈ హాస్పిటల్ వల్ల ప్రజలకి మంచి వైద్యం అందుతుందని చెప్పిన విశ్వాసం నాకున్నది. ఈ ప్రాంతంలో నేను ఎనస్థీషియాలజిస్ట్గా గత 27 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ చేసే సందర్భంలో ఈ నగరానికి ఇంకా కావాల్సింది ఏంటి అనేది ఆలోచిస్తే అన్ని రకాల స్పెషాలిటీస్ ఒక రూఫ్లో, రాత్రిపూట రోగి హాస్పిటల్కి వస్తే బ్లడ్ బ్యాంక్ ఒక చోట, సిటీ స్కాన్ ఒక చోట, న్యూరోసర్జన్ కోసం ఒక చోటకి తిరగాల్సిన అవసరం లేకుండా
అన్నీ ఒక్కచోట తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన సంస్థ. దీంట్లో 200 బెడ్స్ ఉన్నాయి, 70 క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 7 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, 20 స్పెషాలిటీస్ ఉన్నాయి. సో డెడికేటెడ్ డాక్టర్స్ అందరూ కలిసి పార్ట్నర్షిప్గా ఫామ్ చేసి ఈ హాస్పిటల్ నడపడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్న 4-5 జిల్లాల వారికి కూడా అందుబాటులో వైద్య సేవ 24 గంటలు కూడా అంకిత భావంతో చేసే డాక్టర్లే దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నారు. వీరందరూ కూడా ఆల్రెడీ చాలా సామర్థ్యంతో ఈ విజయవాడ సిటీని చాలా రోజులుగా సర్వ్ చేస్తున్న డాక్టర్స్ వేరియస్ బ్రాంచెస్ నుంచి అందరూ క్లబ్ అయ్యి ఒక చోట అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా మంది సహకారం మాకు దొరికింది. దీనివల్ల ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఈ హాస్పిటల్ బేసిక్ గా మిగతా హాస్పిటల్కి తేడా ఏంటంటే అండి, ఈ హాస్పిటల్లో అందరూ డాక్టర్స్ అంతా దీంట్లో షేర్ హోల్డర్స్ అండి. మామూలుగా ఎవరు ఉద్యోగస్తులు కాదు, 39 మంది కలిసి షేర్ చేసుకుని కట్టించిన హాస్పిటల్. బేసిక్గా ఎన్ఆర్ఐ హెల్ప్తో వీ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ద స్పెషాలిటీస్ అండర్ వన్ రూఫ్ అండి. మీరు చూస్తే విజయవాడలో ఎక్కడ అన్ని స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్ మీకు ఎక్కడ కనబడదు. ఏదో కార్డియాలజీ ప్రాముఖ్యత ఉన్న హాస్పిటల్ కానీ, న్యూరాలజీ ఉన్న ప్రాముఖ్యత ఉన్న హాస్పిటల్ అట్లా కనబడుతుంది. మా హాస్పిటల్ అట్లా కాకుండా 19 స్పెషాలిటీసు. మా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ 19 స్పెషాలిటీస్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఇక్కడే ఫుల్ టైం, అందరు పార్ట్నర్స్, ఫుల్ టైమర్స్. ఏదో పేరు పెట్టుకోవడం కాకుండా ఫుల్ టైమర్స్ 24 hours 7 days a week ఇక్కడ పనిచేస్తామండి. దీంట్లో కంప్లీట్ డయాగ్నోస్టిక్స్, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, ఎక్స్రేస్ కానీ, హార్ట్ సర్జరీస్కి, క్యాత్ ల్యాబ్, హార్ట్ ఆపరేషన్స్కి, అదే జాయింట్ ఆర్థోపెడిక్స్కి, జాయింట్ రిప్లేస్మెంట్స్ కానీ, ట్రామా కానీ, అదే న్యూరో సర్జరీ, హై అండ్ న్యూరో సర్జరీస్ కానీ, డయాలసిస్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, క్రిటికల్ కేర్ కానీ, అన్నిటి కలిపి బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ కానీ అన్నిటి కలిపి అండర్ వన్ రూఫ్ తీసుకొచ్చామండి ఈ హాస్పిటల్లో. అండ్ అదే కాకుండా రేపు పేషెంట్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ కానీ, కంఫర్ట్ జోన్స్ కానీ, పేషెంట్ రిలేషన్స్ కంఫర్ట్ జోన్స్ కానీ చాలా క్రియేట్ చేసి కన్ఫ్యూషన్ లేకుండా ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వేరే చోటకి వెళ్లే అవసరం లేకుండా కన్స్ట్రక్ట్ చేసిన హాస్పిటల్ అండి ఇది. డాక్టర్ శ్రీనివాస్ చౌదరి, కార్డియాలజిస్ట్, ఆయుష్ హాస్పిటల్. ఆయుష్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో డాక్టర్ గోపాలకృష్ణ గారు, నేను ఉన్నాము. శ్రీనివాస్ సాయి గారు కార్డియోథొరాసిక్ సర్జన్. మీద ఈ హాస్పిటల్లో ముఖ్యంగా విజయవాడలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటు లేని కార్డియాలజీ ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకొచ్చాం. అవి ఏంటంటే పూర్తి స్థాయిలో ఎలక్ట్రోఫిజియాలజీ, అంటే గుండె దడ, తర్వాత సడన్ గా అపస్మారక స్థితి, మైకం కమ్మటం, ఇట్లాంటి సమస్యలకి పేస్ మేకర్లు, అడ్వాన్స్డ్ పేస్ మేకర్ థెరపీ, అలాగే ఆయాసం ఎక్కువగా వచ్చినప్పుడు, గుండె బలహీనపడినప్పుడు ఆయాసం వస్తే దానికి సంబంధించి ఐసీడీ, సిఆర్టీ, అడ్వాన్స్డ్ పేస్ మేకర్ ట్రీట్మెంట్లు. తర్వాత ముఖ్యంగా గుండె జబ్బుకి అంటే 24 గంటలు అందుబాటులో ఉండే కార్డియాలజీ టీము, హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే అండ్ థ్రాంబోలైటిక్ ట్రీట్మెంట్, అంటే గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే దాన్ని కరిగించడానికి వాడే ఇంజెక్షన్ కన్నా ఇంకా మెరుగైన ట్రీట్మెంట్, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, ప్రైమరీ యాంజియోప్లాస్టీని అందుబాటులో తీసుకోవడం మా హాస్పిటల్లో ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. అలాగే అసలు యాంజియోప్లాస్టీ అవసరమా కాదా, సర్జరీ, బైపాస్ సర్జరీ అవసరమా కాదా, గుండె రక్తనాళాల మూడిట్లో బ్లాక్లు ఉన్నాయా లేదా, డాక్టర్ ఒక్కోసారి అంటే బార్డర్ లైన్ స్టెనోసిస్, నారోయింగ్ ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా స్టెనోసిస్ అనేది క్రిటికల్ గా ఉంది లేదా తక్కువగా ఉంది అనేది నిర్ధారణ చేయడానికి డాక్టర్ అసెస్మెంటే కాకుండా అడిషనల్ అసెస్మెంట్ కోసం ఐవస్ FFR టెస్టులు ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఈ హాస్పిటల్ విజయవాడ ప్రజానికానికి అందుబాటులోకి తీసుకొస్తుంది. బ్యారియాట్రిక్ సర్జరీలో ఇంగ్లాండ్ లో ఫెలోషిప్ చేసిన డాక్టర్ గణేష్ గారు మాకు అందుబాటులో ఉన్నారు.